నలుగురు అన్నదమ్ములు పెట్టారు. వాళ్ళెంతో అన్యోన్యంగా కలిసి మెలిసి ఉండవలసిన వాళ్ళు. కానీ శకుని వాళ్లతో మాయజూదం వాడించి వాళ్ళల్లో వాళ్ళకి తగవులు పెట్టాడు. అలాంటి శకులు ఈనాడు ప్రతి గ్రామంలోనూ ఉన్నారు. అలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి? అలాంటి చెడ్డ బుద్ధులు ఉన్న వాళ్ళని ఊరికే వదలకూడదు. నీకే పోయి కాలం తినేస్తున్నావు డబ్బులు ఇవ్వకుండాను. మెడబట్టుకుని గెంటినా చూరు పట్టుకుని వేలాడటం అంటే ఇదేనయ్యా పంతులు. అవేంటండి? అదే నీ వల్ల ఈ ఊరికి చాలా నష్టం వస్తోంది. అందువల్ల తక్షణం మకా ఎత్తేయాలి, లేకపోతే నీ అడ్రస్సు గల్లంతు తప్పదు. మా ఊరికి మంచి పంతులు వచ్చాడు. ఊళ్ళో మా పిల్లలకి తెలివొచ్చింది, మా పెద్దలకి ఇంకా బలం వచ్చింది. ఆ పైన చూసుకోండి. సర్లే తాగు. నేను తాగనండి బాబు. ఇదిగో చూడండి, ఇలా జరిగింది. తరిమి తరిమి పిల్లలు కొట్టారండి బాబు. అది నా బాధ. ఆ సంగతి నేను చూస్తా అన్నాగా, ముందు నువ్వు పైకి లేవయ్యా. లే. నన్ను ఆపద్దు. ఒక్క ఏటికి వాళ్ళందరినీ సఫా చేసి వాళ్ళ పేగుల్లా మెళ్ళ వేసుకుంటాను, వాళ్ళ రక్తం తాగుతాను. ఈ ఊరికి పట్టిన పోతరాజుల పేడ వదిలిస్తాను. వాళ్లను చంపుతావు సరే, అంత మాత్రాన ఈ ఊళ్ళో జరిగేయన్నీ ఆగిపోతాయా? మరో కరణం వస్తాడు, మరో మునుసు పుడతాడు, మరో పెదకా పెరుగుతాడు. అప్పుడేం చేస్తావు? అలా చంపుకుంటూ పోయినంత మాత్రాన మన సమస్యలు తీరవు, మన బాధలు తీరవు. వీటన్నింటికీ మూలమైన ఈ వ్యవస్థ మారాలి. అలా మారాలని బాధలు పడే జనమంతా తెలుసుకోవాలి. తెలుసుకుని కలిసి కదిలేలా మనం వాళ్లకు తెలియచెప్పాలి. అప్పుడు ప్రతి ఒక్కడూ నీలాగా తిరగబడతాడు, బరిలో దూకుతాడు. అప్పుడు జనాన్ని జలగల్లా పట్టి పీడిస్తున్న ఈ నికృష్టులు నిప్పుల్లో ఈగల్లాగా మనమలా మాడిపోతారు. అదే అదే అదెప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది. ఎప్పుడు వచ్చి తీరుతుంది. ఎప్పుడు ఎప్పుడు తప్పకుండా వస్తుంది. ఆవేశంతో పాటు ఆలోచన కూడా కలుపుతాం. జనాలోకి పోదాం పద. సమస్తమైన వారికి ఇందు మూలముగా తెలియజేసేది ఏంటంటే, బకాయి నిమిత్తం మున్సిపు గారి దగ్గరున్న లచ్చన్న కోడిదూడును ఏల వేస్తున్నారు కాబట్టి కావలసిన వాళ్ళు వచ్చి పాడుకోవలసిందో.
ఇందు మూలముగా సమస్తమైన వారికి తెలియపరచడమేమనగా మునసుబు గారి దొడ్లో ఉన్న లచ్చన్న కోడిదూడను ఏల వేస్తున్నాడు గనక కావలసిన వచ్చి పాడుకోవాల్సిందో. 100 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు. బాబు అది లేకుంటే నేను ఉండలేను బాబు. అది బాయి బాబు. బాబు వద్దు బాబు. బాబు ఆపండి బాబు. అది లేకుంటే నేను ఉండలేను బాబు. బాబు అది బాయ్య బాబు. అది నా ప్రాణం బాబు. దాని బదులు నేను పాలే పని చేస్తా బాబు. బాబు ఆపండి బాబు. బాబు వద్దు బాబు. అయ్యో వద్దు బాబు. బాబు వద్దు బాబు. బాబు జిగి లంబాడి లబ జనక జనక రే తకిట తకిట తక తాడం చేస్తూ తిరగబడర అన్న. ఓహో తిరగబడర అన్న. నువ్వు తిరగబడర అన్న. ఆహా తిరగబడర అన్న. ఓ లగి జిగి లంబాడి లబ జనక జనక రే తకిట తకిట తక తాళం చేస్తూ తిరగబడర అన్న. ఓహో తిరగబడర అన్న. తిరగబడర అన్న. నువ్వు తిరగబడర అన్న. ఎండనక వాననక రేయనక పగలనక పొలము పుట్టాయంట పనిచేసే కూలన్న. ఎండనక వాననక రేయనక పగలనక పొలము పుట్టాయంట పనిచేసే కూలన్న. ఓ రైతు కూలన్నా కష్టానికి ఫలితంగా కన్నీళ్ళే మిగిలేను. లగి జిగి లంబాడి లబ జనక జనక రే తకిట తకిట తక తాళం చేస్తూ తిరగబడర అన్న. నువ్వు తిరగబడర అన్న. తిరగబడర అన్న. ఓహో తిరగబడర అన్న. గుంటనక్క మాటలు నమ్మి నేల తల్లి నుదిలావా. కామందుల నీడన ఒదిగి పాలేరుగా మారావా. గుంటనక్క మాటలు నమ్మి నేల తల్లి నుదిలావా. కామందుల నీడన ఒదిగి పాలేరుగా మారావా. కన్నీటి ఓ చిన్న ఎన్నాళ్ళు నీ కోసం నీ తల్లికి కన్నీళ్ళు. లగి జిగి లంబాడి లబ జనక జనక రే తకిట తకిట తక తాళం చేస్తూ తిరగబడర అన్న. నువ్వు తిరగబడర అన్న. తిరగబడర అన్న. ఓహో తిరగబడర అన్న. బానిసగా నీ బతుకు బండబారిపోవాలా. బాధలతో గుండె బలం దండగైపోవాలా. బానిసగా నీ బతుకు బండబారిపోవాలా. బాధలతో గుండె బలం దండగైపోవాలా. అన్నావో చిన్నన్నా ఈ తీరు ఎన్నాళ్ళు ఇకనైనా కళ్ళు తెరు. లగి జిగి లంబాడి లబ జనక జనక రే తకిట తకిట తక తాళం చేస్తూ తిరగబడర అన్న. నువ్వు తిరగబడర అన్న. తిరగబడర అన్న. నువ్వు తిరగబడర అన్న. లే నీ దూడ నువ్వు తీసుకెళ్ళి వాళ్ళ సంగతి నేను చూస్తాను. నీకు కావాల్సింది ఏమిటి? నాకు కాదు, మాకు, మా అందరికీ కావలసింది మా హక్కుల్ని కాపాడుకోవడం. హక్కుల గురించి మాట్లాడే ముందు బాధ్యతలు గుర్తించడం చాలా మంచిది.
మా బాధ్యతల గురించి మాట్లాడే ముందు మా హక్కుల్ని గుర్తించడం మీ బాధ్యత. అంటే నాకు బాధ్యతలు తెలియజేయడానికి నా ఈ సమ్మె కాదు, మీరెంతకాలం